క్యారెక్టర్ ఏంటంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న పెలికన్, ఈ యొక్క గోడబాతు ఒకే ఒక్క క్యారెక్టర్. చూడండి, దీనికి మంత ముగ్ధురాలైన ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ ఆ సమయంలో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ కేజేవి, ఇప్పటికి కూడా ఆ ఎడిషన్స్ ఉన్నాయి నా దగ్గర కూడా, ఒక 20 పైన ఉన్న ఎడిషన్స్. 1611 సంవత్సరంలో మొట్టమొదటి ఎడిషన్ తీసుకొచ్చారు, బైబిల్ని తీసుకొచ్చి కింగ్ జేమ్స్ వెర్షన్, ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్, నాట్ రివైజ్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్, ఓల్డ్. అది ఈ యొక్క క్వీన్ ఏమేం చేసిందంటే, ఆమె ఈ యొక్క పెలికన్ పక్షిని ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ పైన ఆ బొమ్మ వేయించడానికి ఇష్టపడిందా. ఏంటి ఏం వేయడానికి? ఆ ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ ఆ బొమ్మ వేయడానికి. ఎందుకంటే ఒక స్టాన్జా అప్పటికి ఈ యొక్క వాక్య భాగంలో 12వ శతాబ్దంలో, అంటే 1200 సంవత్సరాల్లో ఒక పాట, పూర్తి పాట వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, అంబుల్ వీ హెడోర్ హిమ్ దట్ డిస్క్రైబ్స్ క్రైస్ట్ as the loving pelican divine. నేను స్తుతిస్తున్నాను, నేను ఆయన కీర్తిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను, ఎందుకంటే నా క్రీస్తు నా కొరకు ఒక పెలికన్ పక్షిలాగా అయ్యాడు అని. ఈ పాట చాలా ఆసక్తి కలిగిస్తుంది. నేను ఆయన కీర్తిస్తున్నాను. 12వ శతాబ్దంలో 1200 సంవత్సరాల్లో పాట ఇది. నేను కీర్తిస్తున్నాను, నేను కొనియాడుతున్నాను, నేను ఆయన ఆరాధిస్తున్నాను, ఎందుకంటే నా దేవుడు పెలికన్ పక్షిలాగా మారాడు. ఎందుకు ఈ పాట వచ్చింది? చాలా ఆసక్తికరమైన విషయం. క్వీన్ ఈ యొక్క ఈమె 1611 సంవత్సరంలో ముద్రితమైన మొట్టమొదటి జేమ్స్ వెర్షన్. దానికి ముందు ఆ పేరు రాయడానికి ముందు దాని పైన ఈ పక్షి బొమ్మను అందులో వేసింది. ఎందుకంటే వినండి, ఎందుకంటే ఆ పక్షి బొమ్మ ఎందుకు ముద్రించిందంటే, ఏ పక్షులకు లేని ఒక గొప్ప తత్వం ఈ యొక్క గోడబాతుకుంది. ఏంటంటే చూడండి, అటువంటి సొమ్మసిలిన స్థితిలో, అటువంటి ప్రాణం పోగొట్టుకునబడిన స్థితిలో, సెలయేరు ఎండిపోయిన స్థితిలో, ఆహారం లేకుండా బిడ్డలు కేకలు పెడతా ఉంటే, ఈ పెలికన్ పక్షుల యొక్క కేకలు అరుస్తూ ఉంటే పిల్లలు తట్టుకోలేని తల్లి ఏం చేస్తుందంటే, ఆ ముక్కుతో చాలా షార్పుగా, ఆ ముక్కు చాలా పొదునుగా ఉంటుంది, తన గుండెలను చీల్చుకుంటుంది. అది గుచ్చుకొని 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 తనలో నుంచి రక్త ప్రవాహం వచ్చినప్పుడు తన కౌగిల్లో ఉన్న బిడ్డలకి ఆ రక్తాన్ని తాపించి బ్రతికి ఇది చచ్చిపోద్ది తల్లి. దీనిలో ఉన్న బ్యూటిఫుల్ సాక్రిఫైజల్ క్యారెక్టర్ మిగతా ఏ పక్షిలో లేదని గుర్తుపెట్టుకోవాలి. ఏ పక్షిలో లేదు. మీరు అందుకే ఈ పెలికన్ పక్షులు, వాటిల్లో ఉన్న యూనిటీ, వాటిల్లో ఉన్న ఏకత్వం, వాటిల్లో ఉన్న ఐక్యత, వాటిల్లో ఉన్న అనురాగం ఏ పక్షిలో కనిపించదు. ఎందుకు తెలుసా? సాక్రిఫైస్డ్ బర్డ్స్. తల్లులు బిడ్డల యొక్క మరణాన్ని కోరుకో, బిడ్డలు కుషించిపోతుంటే ఈ యొక్క పెలికన్ పక్షులు, ఈ యొక్క గోడబాతులు తమ గుండెల్ని చీల్చుకొని రక్తాన్ని ఎవరికి తాపిస్తే? బిడ్డలకు తాపించి ఎంత వరకు రక్తము తాపించాలో ఉన్నంత వరకు రక్తం బిడ్డల కొరకు దారపోసి బిడ్డల్ని బ్రతికించి ఎగిరేటట్టు చేస్తాయి. ఆ బిడ్డలు ఎగురుతున్నప్పుడు సంతోషంగా ఆ గోడబాతు అరణ్యములో, ఎడారిలో కన్ను మూస్తుంది. ద సేమ్ క్యారెక్టర్ యేసుక్రీస్తులో మనం చూస్తాం. పాపము ద్వారా అపవిత్రమైన మన జీవితాలు, పాపము మనం అపరాధముల చేత చనిపోయిన మన జీవితాల్లో క్రీస్తు ప్రభువారు హి పెయిడ్ ద ప్రైస్. మదర్ Pelican wounded itself to stab herself. Stabbing తెలుసా? ఇంగ్లీష్ పదం రాయబడింది స్టాబ్ ఇంజురీ. పోస్ట్ మార్టం చేసేటప్పుడు హత్య చేస్తారు కదా, హత్య చేస్తారు. ఇంజురీస్ రాయాలి డాక్టర్ ఏ ఇంజురీస్ ఉన్నాయి, ఆ ఇంజురీస్ని, గాయాలు, శరీరం మీద అయ్యే గాయాల్ని వైద్య పరిభాషలో విభజిస్తారు. ఈ గ్రూపు, ఈ గ్రూపు, ఈ గ్రూపు. చివరి గ్రూప్ ఏంటంటే స్టాబ్ ఇంజురీ అంటారు. స్టాబ్ అంటే పదునైన ఆయుధంతో బలంగా పొడిచినప్పుడు శరీరంలో లోన అవయవాలను ఛిద్రం చేసే గాయాలను ఏమంటారు? స్టాబ్ ఇంజురీస్. ఏం ఇంజురీస్ అంటారు? ఈ పెలికన్ తన నోటితో స్టాబ్ ఇంజురీ చేసుకుంది, గుండెల దాకా పొడుచుకుంది. గుండెల్ని పొడుచుకున్నప్పుడు గుండెల్లో నుంచి రక్తం వస్తుంది, బిడ్డలకు తాపిస్తుంది.
బిడ్డల రక్తాన్ని తాగి బ్రతుకుతారు. యేసు క్రీస్తు ప్రభువారు స్టాబ్ ఇంజరీ అయ్యాడు. ఆయన ప్రక్కలో గాయం చేసినప్పుడు చూసారు, అన్ని స్టాబ్ ఇంజరీస్. బహుశా యేసు క్రీస్తుని పోస్ట్ మార్టం చేయాల్సి వస్తాయి. హోల్ స్టాబ్ ఇంజరీస్. ఆయన గాయాలు, చేతికి గాయాలు, చేతికి మేకులు, శీలలు, కాళ్ళకి శీల కొట్టారు. పక్కలో ఏం చేశారు? అవును, కొరడాలతో కొట్టినప్పుడు అంతా ఈపు నిండా లాసరేటెడ్, దీర్ఘంగా ఉన్న కండరాలు మొత్తం ఆయన. అందుకే ఇది చూసిన ఆ వాక్య భాగంలో ఈ ఎలిజబెత్ 1611లో ఆ బైబిల్కి పైన ఆ అట్ట మీద, నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది అది, ఈ పెలికన్ పక్షి తన ముక్కుతో తన హృదయాన్ని గాయం చేసుకోవడం, సిలువకు గుర్తుగా పక్కన పెట్టి ఇలా అవ్వాలి క్రైస్తవులని చెప్పిందామా.